శరీరాన్ని వదిలిపెట్టిన ఆత్మ ఆ తన జన్మని గుర్తు పెట్టుకుంటుంది అన్నారు. అలాగే తన భార్య, పిల్లలు, ఆ బంధుబలగం ఇవన్నీ కూడా గుర్తుంటాయా అండి? లేదు తన జన్మ ఒక్కటే గుర్తుంటుందా? జన్మ గుర్తు పెట్టుకుంటుందని నేను చెప్పలేదు. తర్వాత దేహాన్ని వదిలిపెట్టినటువంటి ఆత్మ కాదు, ఆత్మ దేహాన్ని వదిలిపెట్టదు. ఆత్మ ఇంకోసాటికి పోవటానికి చోటు లేదు. కాబట్టి జీవుడు పోయేది. ఇంతకాలం కూడా ఈ దేహంలో అనేటువంటి ఇంట్లో కూర్చొని తన కార్యకలాపాలు నిర్వర్తించుకున్నటువంటి అహంకారము, మనసు బుద్ధి, అహంకారము, దీన్ని జీవుడు అంటారు. ఈ జీవుడు ఈ దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత 15 రోజుల పాటు అతడికి పూర్తి జ్ఞానం ఉంటుంది. భార్య, భర్త, బిడ్డలు, తల్లి, తండ్రి, కొడుకులు, మిత్రులు, అతను చేసినటువంటి పనులు, చేయకూడనటువంటి పనులు, ఏం పనులు చేశాడో అన్నీ గుర్తుంటాయి 15 రోజుల వరకు. వాటికి ఇబ్బందులు పడతా ఉంటాడు. అంటే ఎవరితో చెప్పుకోవటానికి వీల్లేదు, వాడంతా బాధపడాల. అదే ప్రేత దశలో వాడు పడేటువంటి బాధ. ఆ బాధని పోగొట్టడం కోసం 15 రోజుల పాటు ఇక్కడ ఏం చేస్తారంటే ఒక రాయిని పెట్టి దాని మీద రోజు నీళ్లు చల్లుతుంటారు, నీళ్లు పోస్తూ ఉంటారు. అంటే చల్లదనం కోసం, ఆ శాంతి కోసం, ఆ ప్రేత యొక్క శాంతి కోసం, ఆ జీవుడి యొక్క శాంతి కోసం 15 రోజుల తర్వాత పితృరూపాన్ని ధరిస్తాడు. ప్రేత రూపం పోయి పితృరూపం వస్తుంది. పితృరూపం వచ్చిన తర్వాత దీనికి ఏం సంబంధమే ఉండదు. అయితే తను చేసినటువంటి పాపాలు కానీ పుణ్యాలు కానీ అన్ని లోపల ఉంటాయి, కానీ అతనికి ఏం తెలియదు. అయితే వాటిట్లో నుంచి ఏ పక్వానికి వస్తాయో పక్వానికి వచ్చినటువంటి ప్రారంధాన్ని బట్టి మళ్ళీ జన్మ వచ్చింది. అంటే ఇప్పుడు గర్భంలో ఉన్నప్పుడు, ఏదో ఒక జీవి గర్భంలో ఉన్నప్పుడు నేను పుణ్యకార్యం చెయ్యాలి, ఇంకా జన్మ నాకు రాకుండా చూసుకోవాలి అని ఆలోచిస్తుంది కదండి. 7వ నెల దాటిన తర్వాత పూర్వజన్మ స్మృతి కలుగుద్ది ఈ గర్భంలో ఉన్నటువంటి శిశువుకి. పూర్వజన్మ స్మృతి అంటే ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఏమేమి జన్మలు ఎత్తాడో, ఆ జన్మల్లో ఏమనుకున్నాడో, ఏమి చేయలేకపోయాడో అదంతా వాడు ఇప్పుడు బాధపడతా ఉంటాడు. అయ్యో పరమాత్మను అందుకుంటే నాకు ఈ జన్మలు లేకుండా పోతాయి, ఈ గర్భనరకం లేకుండా పోతుంది అని ప్రతి జన్మలో కూడా అనుకుంటున్నాను. బయటికి పోయిన తర్వాత మర్చిపోతున్నాను. ఈసారైనా సరే భగవంతుణ్ణి ఆశ్రయించాలా, సరైనటువంటి గురువుని ఎంచుకోవాలా, ఈ మోక్షాన్ని పొందడానికే నా జీవితాన్ని అర్పించాలా, ఈ లౌకికమైనటువంటి భోగాల కోసమో, వ్యక్తుల కోసమో, విషయాల కోసమో, వీటి కోసం కాదు అని అక్కడ బాధపడతాడు 7వ నెల దగ్గర నుంచి. తర్వాత బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మర్చిపోతాడు. ఆయన మర్చిపోతాడు కాబట్టి మనం గుర్తు చేయటం కోసం గర్భోపనిషత్తు అని మనకి 108 ఉపనిషత్తుల్లో ఒక ఉపనిషత్తు ఉంది, గర్భోపనిషత్తు. దాన్ని మనం కనుక తెలుసుకోగలిగినట్లయితే మనం ఏ రకంగా తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎట్లా పెరిగాము, ఎట్లా బాధపడ్డాము, ఎట్లా ఇబ్బంది పడ్డాము, ఏమేమి అనుకున్నాము, ఆ అనుకున్న దాన్ని చేయకుండా ఇప్పుడు దాకా మనం ఎట్లా చెడిపోయాము, కాబట్టి ఇప్పుడైనా మనం దాన్ని చేద్దాం అనేటువంటి భావన రావటానికి మనకి ఈ ఉపనిషత్తు ఉంది. గర్భంలో ఉన్నప్పుడే ఆ జ్ఞానం వస్తుందంటారు, మిగతా అప్పుడు ఉండదు. బయటికి రాగానే పోద్ది, గర్భంలో ఉన్నప్పుడే.